ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపాలని, లేకపోతే సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా యూకే గుర్తిస్తుందని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. మొన్ననే 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రసంగించిన స్టార్మర్ అక్టోబర్ 7న బందీలుగా తీసుకువెళ్లిన ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడుదల చేయాలని హమాస్ను కోరారు. అంతేకాదు, తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయాలని, నిరాయుధీకరణకు కట్టుబడి ఉండాలని హమాస్కు సూచించారు. గాజా ప్రభుత్వంలో తాము ఎటువంటి పాత్ర పోషించమని హమాస్ అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు. దీనిపైనే మొన్న స్కాట్లాండ్లో జరిగిన చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తాను ఈ అంశంపై చర్చించానని స్టార్మర్ పేర్కొన్నారు. గాజాలోకి మళ్లీ మానవతా సాయం, సామగ్రి తీసుకురావడానికి తాను మార్గం సుగమం చేశానని అన్నారు. మా లక్ష్యం సురక్షితమైన ఇజ్రాయెల్, ఆచరణీయమైన సార్వభౌమ పాలస్తీనా దేశం. కానీ ప్రస్తుతం ఆ లక్ష్యం ముందు ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉంది అని కీర్ స్టార్మర్ అన్నారు. పాలస్తీనా ప్రజలు భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు. గాజాలో ఆకలితో అలమటిస్తున్న పిల్లలు, కనీసం నిలబడలేని స్థితిలోకి వెళ్లిపోయిన చిన్నారుల దృశ్యాలు జీవితాంతం మనల్ని వెన్నాడతాయి. ఈ బాధలు అంతం కావాలి. మా ప్రాథమిక లక్ష్యం ప్రజల కోసం క్షేత్రస్థాయిలో పరిస్థితిని మార్చడం అని స్టార్మర్ నొక్కి చెప్పారు. అయితే కీర్ స్టార్మర్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ఖండించింది. యూకే అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడికి తలొగ్గిందని విమర్శించింది. యూకే కూడా ఫ్రాన్స్ మాదిరిగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని చెప్పడాన్ని ఖండించింది.